నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు పాలమూరు డిండి ప్రాజెక్టులపై తెలంగాణ సమాచారం ఇవ్వలేదన్న కేంద్ర జల సంఘం కృష్ణా బోర్డు వివరాలు కోరిందని సుప్రీంకు సమర్పించిన ప్రమాణ పత్రంలో వెల్లడి తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్రానికి చంద్రబాబు ఫిర్యాదు సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని ఉమాభారతికి లేఖ తక్షణం అపెక్స్ కౌన్సిల్ ను సమావేశపరచాలని విజ్ఞప్తి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం దిశగా కేసీఆర్ సర్కార్ అడుగులు 4,397 కోట్ల రూపాయలతో 3 బ్యారేజీల పనులకు టెండర్ నోటిఫికేషన్ జారీ తెలంగాణలోని ప్రతి మండలంలో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ 758 మంది ఒప్పంద ఉపాధ్యాయుల క్రమబద్దీకరణకు నిర్ణయం అగస్టా హెలికాప్టర్ల కుంభకోణం దర్యాప్తు ముమ్మరం ఎంఆర్ఎంజీఎఫ్ ఎండీని విచారించిన ఈడీ నేడు మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ త్యాగిని ప్రశ్నించనున్న అధికారులు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ ఖరారు పోటీ నుంచి తప్పుకున్న చివరి ప్రత్యర్థి కసిష్ డెమోక్రాట్లలో కొనసాగుతున్న ఉత్కంఠ ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ జోరు ఉత్కంఠ పోరులో పంజాబ్పై 7 పరుగుల తేడాతో జయభేరి 4 వికెట్లతో రాణించిన రస్సెల్స్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ప్రాజెక్టుల సాంకేతిక అనుమతులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలను అందజేయలేదని కేంద్ర జల సంఘం స్పష్టం చేసింది నీటి వనరుల అంచనా వినియోగం సహా ఎలాంటి వివరాలు తమ వద్ద లేవని సుప్రీంకోర్టుకు నివేదించింది సమగ్ర ప్రాజెక్టు నివేదిక డీపీఆర్ను కూడా తెలంగాణ సర్కారు సమర్పించలేదని వివరించింది తెలంగాణ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి దిండి ఎత్తిపోతల పథకాల నిర్మాణం చేపట్టడం వల్ల తమకు నష్టం జరుగుతుందని ఈ ప్రాజెక్టులను నిలిపివేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు మరికొందరు రైతులు దాఖలు చేసిన పిటిషన్పై కేంద్రం సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది కేంద్ర జలవనరుల శాఖ తరఫున అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్ర జల సంఘం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల నుంచి తమ ప్రయోజనాలను రక్షించాలని పిటిషనర్ కోరారని అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థలైన జలవనరుల మంత్రిత్వ శాఖ జల సంఘం కృష్ణానది యాజమాన్య బోర్డు ఈ ప్రాజెక్టుల అమలులో భాగం పంచుకోలేదని స్పష్టం చేసింది ఫలితంగా వాటిపై ఎలాంటి వ్యాఖ్య చేయలేమని కేంద్ర ప్రభుత్వానికి చెందిన 3 సంస్థల వద్ద నీటి వనరుల అంచనా వినియోగానికి సంబంధించి ఏ ప్రాజెక్టు ప్రతిపాదన లేదని వెల్లడించింది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పలు సెక్షన్ల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం 2 ప్రాజెక్టులకు సంబంధించిన ఎలాంటి ప్రతిపాదనలను కృష్ణానది యాజమాన్య బోర్డు సాంకేతిక అనుమతి కోసం సమర్పించలేదని వివరించింది కృష్ణానది యాజమాన్య బోర్డు పరిధిలోని ప్రాజెక్టులను నిర్ణయించే ప్రక్రియ కొనసాగుతోందని 2 రాష్ట్ర ప్రభుత్వాలతోనూ చర్చలు జరుగుతున్నాయని తెలిపింది 2 ప్రాజెక్టుల సమగ్ర నివేదికలు సమర్పించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరిందని వివరించింది ఈ 2 ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూల్లో పేర్కొనలేదన్న కేంద్ర జల సంఘం వాటికి పరిపాలనా అనుమతి ఇచ్చే దశలోనే డీపీఆర్లు అందజేయాల్సి ఉందని పేర్కొంది ప్రాజెక్టుల ప్రతిపాదనలకు సంబంధించిన వివరాలు నీటి వనరుల అంచనా వినియోగం వంటి వివరాలు తెలంగాణ ప్రభుత్వం నుంచి అందాల్సి ఉందని వివరించింది ఏ ప్రాజెక్టునైనా 75% నీటి లభ్యత ఆధారంగా అంచనా వేయాల్సి ఉంటుందన్న జల సంఘం పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కృష్ణానది యాజమాన్య బోర్డు పరిధిలోని ప్రాజెక్టులను నోటిఫై చేయడమే కేంద్ర ప్రభుత్వ పరిధి అని ఏపీ తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులను నోటిఫై చేయాల్సిన అవసరం లేదని తెలిపింది గుర్తించిన ప్రకటించిన ప్రాజెక్టులకు కేటాయించిన నీటి కంటే అదనంగా ఏ రకంగా వినియోగించినా ఏదో మేర ఆ ప్రాజెక్టులపై ప్రభావం ఉంటుందని వ్యాఖ్యానించింది ఏ కొత్త ప్రాజెక్టు చేపట్టినా వినియోగంలో ఉన్న నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై ఎలాంటి ప్రభావం పడుతుందో అధ్యయనం చేయాల్సిన అవసరముందని పేర్కొంది నీరు రాష్ట్రానికి సంబంధించిన అంశం కాబట్టి ప్రతివాదులుగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన 3 సంస్థలను తొలగించాలని కోరింది అయితే అంతర్రాష్ట్రానికి సంబంధించిన అంశం ఉన్న ప్రాజెక్టులు అంతర్రాష్ట్ర నదిపై ఉన్న కేంద్ర జల సంఘం పరిశీలించాల్సి ఉందని పేర్కొంది ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను ముందుగా పరిశీలించాల్సి ఉందని అయితే ప్రస్తుతం ఎలాంటి డీపీఆర్లు తెలంగాణ ప్రభుత్వం కృష్ణానది యాజమాన్య బోర్డుకు గాని కేంద్ర జల సంఘానికి గాని సమర్పించలేదని స్పష్టం చేసింది కృష్ణా గోదావరి బేసిన్లో ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నీటికి ఆటంకం కలిగిస్తే ఊరుకోబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు విభజన చట్టానికి విరుద్దంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల విషయంపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి 2 వేర్వేరు లేఖలు రాసిన ఆయన తక్షణమే అత్యున్నత మండలి సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు అప్పటి వరకు ప్రాజెక్టు పనులు ఆపాలని లేఖలో కోరిన చంద్రబాబు ఏపీ ప్రయోజనాలను కాపాడాలని పేర్కొన్నారు
కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం అనుమతి లేకుండా నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టుల విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై చర్చించేందుకు అత్యున్నత మండలి సమావేశం ఏర్పాటు చేయాలంటూ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి అత్యున్నత మండలి అధ్యక్షురాలు ఉమాభారతికి లేఖ రాశారు. అత్యున్నత మండలి సమావేశం జరిగే వరకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. కృష్ణా, గోదావరిపై చేపడుతున్న ప్రాజెక్టులకు సంబంధించి వేర్వేరు లేఖలు రాసిన చంద్రబాబు కృష్ణానదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న పాలమూరు, రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల నిర్మాణంతో పాటు కల్వకుర్తి సామర్థ్యం పెంపును వివరించారు. ఈ విషయాన్ని ఇప్పటికే కృష్ణానది యాజమాన్య బోర్డు, కేంద్ర జలసంఘం, జలవనరుల శాఖ దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ప్రాజెక్టు నిర్మాణాలకు అనుమతులు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ అవేమీ లేకుండానే తెలంగాణ ప్రభుత్వం వీటిని నిర్మిస్తోందని లేఖలో తెలిపారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల నీటి వినియోగంపై పడే వ్యతిరేక ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోవాలని విన్నవించారు. కృష్ణానదిపై చేపట్టిన ప్రాజెక్టు పనులు ఆపేలా తెలంగాణ ప్రభుత్వానికి సూచించాలని లేఖలో కోరారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలకు విరుద్ధంగా గోదావరిపై తెలంగాణ సర్కారు కొత్త ప్రాజెక్టులు చేపడుతోందని మరో లేఖలో వివరించిన చంద్రబాబు కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా 200 టీఎంసీల నీళ్లు ఎత్తిపోసేలా మేడిగడ్డ, అన్నారం, సుందీళ్ల వద్ద 3 ఆనకట్టలు నిర్మిస్తోందని తెలిపారు. గోదావరి సబ్బేసిన్లో తుమ్మిడిహట్టి, సీతారామ ఎత్తిపోతల నిర్మాణం చేపడుతున్నారని, వీటి వల్ల ఆంధ్రప్రదేశ్లోని గోదావరి డెల్టాకు ముప్పు వాటిల్లుతుందని కేంద్ర జలవనరుల శాఖకు రాసిన లేఖలో వివరించారు. తెలంగాణకు వెళ్లాల్సిన నీటి విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణలో మొదలుపెట్టిన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి తీరుతామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సముద్రంలో కలిసే నీళ్లు వాడుకుంటామంటే ఆంధ్రప్రదేశ్ నాయకులు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన వరంగల్ జిల్లా పాలకుర్తిలో మండిపడ్డారు. సాగునీటి రంగానికి బడ్జెట్లో 25,000 కోట్లు కేటాయించి కాళేశ్వరం ప్రాజెక్టు చేపడితే చంద్రబాబు, జగన్కు కళ్లు మండుతున్నాయని హరీష్ రావు ఆరోపించారు. కృష్ణా బేసిన్లో తెలంగాణ వాటాను వాడుకునేందుకే ప్రాజెక్టులు నిర్మిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. నాయకులు చూసిందా మీరు? జగన్ మనకి కట్టద్దంటుండు, చంద్రబాబు కట్టద్దంటుండు. వాళ్ళ బాధ ఏంది? కలిసి ఉన్నప్పుడేమో వాళ్ళు కట్టకుండా మన నీళ్ళన్నీ కిందికి తీసుకుపోయింది. ఇప్పుడు ఏరువడ్డ సంసారం మాది మేము మంచిగా చేసుకుంటాం, మాది మేము బ్యారేజ్ కట్టుకొని మా నీళ్లు మేము తెచ్చుకుంటామంటే జగన్ ఏమో కడపల దీక్ష పడతాడట, చంద్రబాబు ఏమో ఢిల్లీ పోతాడట. కాళేశ్వరం ప్రాజెక్టు పనులను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోన్న తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులో భాగంగా 3 బ్యారేజీల నిర్మాణానికి టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రాజెక్టులో భాగంగా 3 బ్యారేజీలు, 3 పంప్ హౌస్లు నిర్మించాల్సి ఉండగా మొదటి దశలో 3 బ్యారేజీల నిర్మాణానికి టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాళేశ్వరం దిగున మేడిగడ్డ వద్ద ప్రధాన బ్యారేజీ నిర్మాణం కోసం 1800 కోట్ల విలువైన టెండర్ పిలిచారు. మేడిగడ్డ ప్రాంతంలో 101 మీటర్ల ఎత్తులో 1632 మీటర్ల పొడవున బ్యారేజీ నిర్మించాల్సి ఉంది. 19.73 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే బ్యారేజీకి 85 గేట్లు ఏర్పాటు చేస్తారు. మేడిగడ్డ ఎగువన 6.22 టీఎంసీల సామర్థ్యంతో అన్నారం బ్యారేజీని 122 మీటర్ల ఎత్తులో 1119 మీటర్ల పొడవున నిర్మిస్తారు. దీనికి 58 గేట్లు ఏర్పాటు చేస్తారు. ఈ బ్యారేజీ నిర్మాణం కోసం 1406 కోట్ల రూపాయల విలువైన టెండర్ పిలిచారు. అన్నారంకి ఎగువన సుందిళ్ల వద్ద 131 మీటర్ల ఎత్తులో 986 మీటర్ల పొడవున నిర్మించే 3వ బ్యారేజీ ద్వారా 2.16 టీఎంసీల నీటిని నిల్వ చేస్తారు. దీనికి 51 గేట్లు ఏర్పాటు చేస్తారు. ఈ బ్యారేజీ నిర్మాణం కోసం 1191 కోట్ల విలువైన టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. మేడిగడ్డ నుంచి అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ద్వారా శ్రీపాద ఎల్లంపల్లికి దిగువ గోదావరి జలాలను తరలించేందుకు 3 చోట్ల 3 పంప్ హౌస్లు నిర్మించాల్సి ఉంది. వాటికి కూడా 1-2 రోజుల్లో విడిగా టెండర్లు పిలవనున్నారు. ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయ తలపెట్టిన ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలలకు తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఎస్సీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు, ఇప్పటివరకు పాఠశాల లేని నియోజకవర్గాలకు ప్రాధాన్యం కల్పించాలని నిర్ణయించింది. భవిష్యత్తులో ప్రతి మండలానికి ఒక గురుకుల పాఠశాల ఉండేలా దీర్ఘకాలిక ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. గురుకులాల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉపాధ్యాయులను క్రమబద్దీకరించాలని నిర్ణయించారు.
తెలంగాణలో ఎస్సీ ఎస్టీలకు గురుకుల పాఠశాలల ఏర్పాటుపై ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు ముమ్మరం చేశారు. బుధవారం అధికారిక కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన కేసీఆర్ ఎస్సీలకు 100, ఎస్టీలకు 50 పాఠశాలలతో పాటు 30 డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు మార్గదర్శకాలను ఖరారు చేశారు. ఇప్పటి వరకు ఒక్క గురుకుల పాఠశాల కూడా లేని నియోజకవర్గంలో కనీసం ఒక్కటైనా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎస్సీ రిజర్వ్ అయిన నియోజకవర్గాల్లో 2 నుంచి 3 పాఠశాలలు ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి ప్రవేశాలు ఎక్కువగా ఉన్న మహబూబ్ నగర్, వరంగల్, నల్గొండ, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలకు ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించారు. ఎస్సీ జనాభా 15% మించి ఉన్న నియోజకవర్గాల్లో కనీసం ఒక్కటైనా ఉండాలని స్పష్టం చేశారు. బాలికల పాఠశాలలను నగరానికి దగ్గరగా నెలకొల్పాలని సూచించారు. నగరానికి దగ్గర ఉండి ఇప్పటి వరకు గురుకుల పాఠశాల లేని ప్రాంతాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. డిగ్రీ కళాశాలలను నగరంలో ఏర్పాటు చేస్తూ కనీసం 3 నియోజకవర్గాల విద్యార్థులకు ఉపయోగపడేలా దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేజీ నుంచి పీజీ ఉచిత నిర్బంధ విద్యకు ఈ విద్యా సంస్థలే నాంది అని పేర్కొన్న కేసీఆర్ ఈ విద్యా సంస్థల నుంచి భవిష్యత్తులో అత్యద్భుతమైన తరం బయటకు రావాలని ఆకాంక్షించారు. వారు ఉన్నతమైన మానవ వనరులుగా ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు. ఈ విద్యా సంస్థలకు సరిపడా నిధుల కేటాయింపు ఉంటుందన్నారు. గురుకుల పాఠశాలల్లో 758 మంది ఉపాధ్యాయులు ఒప్పంద పద్ధతిలో పనిచేస్తున్నారంటూ వారి సమస్యలను అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వారి విజ్ఞప్తులను సావధానంగా విన్న కేసీఆర్ 9 ఏళ్లకు పైగా ఒప్పంద పద్ధతిలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సర్వీసును క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలను అధికారులకు సూచించారు. తెలంగాణలో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వస్త్ర పరిశ్రమ, అనుబంధ రంగాలకు తెరాస సర్కార్ అండగా నిలబడుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ మేరకు తనను కలిసిన స్పిన్నింగ్ మిల్లుల సంఘం ప్రతినిధులతో వస్త్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించిన కేసీఆర్ పత్తి ఎగుమతులపై పన్ను భారం పెరగడం ఆందోళన కలిగించే అంశమని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్కు రోజురోజుకు వస్త్ర ఎగుమతులు తగ్గే ప్రమాదం ఉన్నందున దేశీయంగా కాటన్ ఉత్పత్తులను ప్రజలకు అందించేలా చర్యలు తీసుకోవాలని అవసరం ఉందన్నారు. దేశంలో వస్త్ర పరిశ్రమను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను వివరించిన కేసీఆర్ స్పిన్నింగ్ మిల్లుల సమస్యలకు సంబంధించి పూర్తిస్థాయి అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ పేరు ఖరారైంది. ఇండియానా ప్రాథమిక పోరులో ఓటమితో అనూహ్యంగా రేసు నుంచి తప్పుకున్న టెడ్ క్రూజ్ బాటలోనే జాన్ కసిచ్ కూడా వైదొలిగారు. ఫలితంగా రిపబ్లికన్ల తరఫున ట్రంప్ మాత్రమే మిగిలినందున ఆయనే ఆ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలవాలంటే 1237 మంది ప్రతినిధుల మద్దతు అవసరం కాగా ఇప్పటి వరకు ట్రంప్కు 1047 మంది మద్దతు లభించింది. జూన్లో జరిగే ప్రాథమిక ఎన్నికల్లో అవసరమైన మద్దతు కూడగట్టుకోవడం ఆయనకు కష్టమేమీ కాదు. ఫలితంగా రిపబ్లికన్లు తమ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ను లాంఛనంగా ప్రకటించడమే మిగిలింది. డెమోక్రాట్లలో మాత్రం హిల్లరీ క్లింటన్, శాండర్స్ మధ్య పోటీ కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. శ్రీకాకుళం జిల్లా పర్యటన ముగించుకుని ఉదయం డెంకాడ మండలం సింగవరం చేరుకుంటారు. అక్కడ పంట సంజీవని, ఎన్టీఆర్ జలసరి పనులను పరిశీలిస్తారు. తర్వాత కొత్త చెరువు వద్ద నీరు చెట్టు కార్యక్రమంలో పూడికతీత పనులు పరిశీలిస్తారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 351 కిలోమీటర్లు నిర్మించిన సిమెంట్ రోడ్డుకు గుర్తుగా ఏర్పాటు చేసిన పైలను ప్రారంభిస్తారు. సింగవరంలోనే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం విజయనగరంలోని ఆనంద గజపతి ఆడిటోరియంలో నీటి పరిరక్షణపై ఏర్పాటు చేసిన వర్క్షాప్లో పాల్గొంటారు. సాయంత్రం విజయనగరం జిల్లా పర్యటన ముగించుకుని విశాఖ వెళ్తారు. విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా లేదంటూ కేంద్రం తప్పించుకునే ధోరణిని ప్రదర్శించడం వల్ల తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం హెచ్చరించింది. ప్రత్యేక హోదా సాధించడం తమ ముందున్న లక్ష్యమని, అందుకోసం మళ్లీ ఉద్యమానికైనా సిద్దమని సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రకటించింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ నేడు కేంద్ర మంత్రులుగా ఉండి మౌనం వహించడం సరికాదని ఉద్యోగ సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ వ్యాఖ్యానించారు. మరోవైపు ప్రత్యేక హోదా సాధన కోసం ఈ నెల 8 నుంచి భారీ ఎత్తున నిరవధిక దీక్షలు చేపడతామని ప్రత్యేక హోదా సాధన కమిటీ ప్రకటించింది. రాజకీయాలకు అతీతంగా ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, తెలుగుదేశం కానీ మొత్తం కలిసి ఈ స్పెషల్ స్టేటస్ గురించి మీరు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తేనే ఇది మళ్లీ వాళ్ళు తల వంచైనా సరే మనం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. సీనియర్ స్థాయిలోని అధికారుల నుంచి జిల్లా ఎస్పీల వరకు పదోన్నతులు, బదిలీల ప్రక్రియను చేపట్టింది. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ ఏఆర్ అనురాధను హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేసింది.
విశాఖ పోలీస్ కమిషనర్గా ఉన్న అమిత్ గార్గ్ను ఐజీ ప్రావిజన్స్ లాజిస్టిక్స్ బాధ్యతలకు బదిలీ చేసింది. విశాఖ కమిషనర్గా టి యోగానందను నియమించింది. ఎన్ శ్రీధర్రావును దక్షిణ మండల ఐజీగా, వి వేణుగోపాలకృష్ణను పోలీస్ రవాణా సంస్థ ఐజీగా బదిలీ చేసింది. విజయవాడ పోలీస్ కమిషనరేట్లో సంయుక్త సిపిగా ఉన్న మహేష్ చంద్ర లడ్హాను ఇంటెలిజెన్స్ ఐజీగా, కె సత్యనారాయణను సిఐడి ఐజీగా, బి శ్రీనివాసులను ఎస్బీఐ ఐజీగా బదిలీ చేసింది. పోలీస్ న్యాయ విభాగంలో డీఐజీగా ఉన్న ఈ దామోదర్కు ఐజీగా పదోన్నతి కల్పిస్తూ అదే స్థానంలో నియమించిన ప్రభుత్వం కె వెంకటేశ్వరరావును అబ్కారీ శాఖ డైరెక్టర్గా బదిలీ చేసింది. ఏ రవిచంద్రను శిక్షణా విభాగం ఐజీగా, పివిఎస్ రామకృష్ణను ఏలూరు రేంజ్ డీఐజీగా, జె ప్రభాకర్ రావును అనంతపురం డీఐజీగా, సిహెచ్ శ్రీకాంత్ను విశాఖపట్నం రేంజ్ డీఐజీగా బదిలీ చేసింది. ఏఎస్ ఖాన్ను విశాఖ పోలీస్ కమిషనరేట్లో జేసీపీగా, జె సత్యనారాయణను సెక్యూరిటీ విభాగం డీఐజీగా నియమించింది. శ్రీకాకుళం, ప్రకాశం, విశాఖ గ్రామీణ, రాజమండ్రి అర్బన్, విజయనగరం, కడప, తిరుపతి అర్బన్ ఎస్పీలను మార్చింది. దూర ప్రాంత బస్సుల్లోని చివరి 2 వరుసల సీట్ల ప్రయాణ ఛార్జీలో ఇస్తున్న 20% రాయితీ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రహదారి రవాణా సంస్థ స్వల్పంగా మార్చింది. రాయితీ వర్తించేందుకు 3 రోజుల ముందు రిజర్వేషన్ చేసుకోవాలన్న నిబంధనను సడలించింది. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు బస్సు బయలుదేరేందుకు అరగంట ముందు వరకు రిజర్వేషన్ చేసుకున్న వారు కూడా 20% రాయితీ పొందేలా నిబంధనలో మార్పు చేసింది. బస్సు బయలుదేరాక మధ్యలో ఎక్కేవారికి మాత్రం రాయితీ వర్తించదు. అన్ని బస్సుల్లో తక్షణమే ఈ విధానం అమల్లోకి వచ్చినట్లు సంస్థ ఈడీ తెలిపారు. 250 కిలోమీటర్ల మించిన ప్రయాణ దూరానికే రాయితీ వర్తిస్తుంది. రహదారి రవాణా సంస్థను లాభాల బాట పట్టించేందుకు అన్ని మార్గాలను పరిశీలిస్తున్న టీఎస్ఆర్టీసీ వినూత్న ఆలోచనలతో ముందుకు సాగుతోంది. ఇప్పటివరకు నగరాల్లో ప్రధాన బస్టాండుల నుంచి మాత్రమే బయలుదేరే బస్సులు ఇకపై కాలనీల్లోని ప్రయాణికులను కూడా ఆకర్షించేలా కాలనీల నుంచే పరుగులు పెట్టనున్నాయి. హైదరాబాద్ నుంచి జిల్లాలకు వెళ్లాలనుకునే వాళ్లు జూబ్లీ, ఎంజీబీఎస్, దిల్సుఖ్ నగర్ బస్టాండ్లకు వ్యయ ప్రయాసాలు కొర్చి రావాల్సిన అవసరం లేకుండా ఆ ఖర్చును తగ్గించేందుకు టీఎస్ఆర్టీసీ నడుం బిగించింది. హైదరాబాద్తో పాటు తెలంగాణలోని వివిధ నగరాల్లో కూడా ఇదే పద్దతిని అవలంబించడం సహా సంబంధిత కాలనీల్లో బస్సుల వివరాలు కూడా తెలిసేలా ప్రకటనలు ఏర్పాటు చేస్తోంది. ఈ విధానం విజయవంతమైతే భవిష్యత్తులో కాలనీల నుంచే బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటామని టీఎస్ఆర్టీసీ తెలిపింది. తెలంగాణను కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ది రైతులను అప్పుల ఊబి నుంచి బయటపడేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేస్తే ధరల స్థిరీకరణ సాధ్యమై రైతుల జీవితాలు బాగుపడతాయని పోచారం వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నాంపల్లి రెడ్ హిల్స్ ఫ్యాప్సీలో తెలంగాణ విత్తన ధృవీకరణ సంస్థ, రాష్ట విత్తనాభివృద్ది సంస్థ, నూనె గింజల సహకార సంస్థ వెబ్సైట్ను ప్రారంభించిన ఆయన వ్యవసాయ పెట్టుబడికి అదనంగా 50% పంటల గిట్టుబాటు ధరలు నిర్ణయించి అమలు చేయాలన్న స్వామినాథన్ సూచనలు వెంటనే అమల్లోకి రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఒక 2 సంవత్సరాలు లేదా ఒక 3 సంవత్సరాలు స్వామినాథన్ కమిషన్ సిఫారసులను తూచా తప్పకుండా కేంద్రం పాటిస్తే 4వ సంవత్సరం నుంచి ఏ రైతు కూడా బ్యాంకుకు వెళ్లి అప్పటికటువంటి పరిస్థితి ఉండదు. సొంత పైసలు బ్యాంకులు ఉంటాయి. తెలంగాణలో రైతుల పంట రుణాలను ఒకేసారి మాఫీ చేయాలని పీసీసీ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరారు. ఈ మేరకు కేసీఆర్కు లేఖ రాసిన ఆయన కేంద్రం ఎఫ్ఆర్బీఎం పరిమితిని 5% పెంచినందున తెలంగాణ 3,000 కోట్ల అదనంగా పొందే అవకాశం ఉంటుందని వివరించారు. ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంచితే ఏక మొత్తంలో రుణమాఫీ చేస్తానంటూ ముఖ్యమంత్రి అసెంబ్లీలో హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ హామీ మేరకు ఒకేసారి రుణమాఫీ చేయాలన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి రుణమాఫీ బకాయిలు 17,000 కోట్లు బకాయిలు ఉంటే ఇప్పటివరకు 4,250 కోట్లు మాత్రమే విడుదల చేశారని పేర్కొన్నారు. కరువు సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందన్న ఆయన రాష్ట్రంలో 231 మండలాలనే కరువు మండలాలుగా ప్రకటించారని ఆరోపించారు. మొత్తం మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని ఉత్తమ్ తన లేఖ ద్వారా కోరారు. హైదరాబాద్లో జూలై 11న రికార్డు స్థాయిలో 25 లక్షల మొక్కలు నాటాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రంగారెడ్డి, మెదక్ కలెక్టర్లు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ కమిషనర్లు, పురపాలక శాఖ అధికారులతో చర్చించిన ఆ శాఖ మంత్రి కేటీఆర్ ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హెచ్ఎండీఏ సాయంతో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టాలన్న మంత్రి ఈ ఏడాది హరితహారం కార్యక్రమం విజయవంతమవుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. గతంలో ఉత్తరప్రదేశ్లో ఒక్కరోజే 10 లక్షల మొక్కలు నాటిన రికార్డు ఉందన్న కేటీఆర్ అందరూ కలిసి ఆ రికార్డును అధిగమించాలని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నగరాన్ని ఏకతాటిపైకి తీసుకొస్తామన్న మంత్రి ప్రజలు, విద్యార్థులు, సంస్థలన్నీ కలిసి రావాలని పిలుపునిచ్చారు. బాహ్యవలయ రహదారి చుట్టూ 2.5 లక్షల మొక్కలు నాటాలని, జూన్ నుంచే గుంతలు తీసే కార్యక్రమం ప్రారంభించాలని సూచించారు. విశ్వవిద్యాలయాలు, పారిశ్రామిక వాడలు, చర్చిలు, దేవాలయాలు,
ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో ఉన్న స్థలాల్లో చెట్లు నాటిస్తామన్న మంత్రి మెట్రో రైల్ నిర్మాణం పూర్తయిన ప్రతి చోట మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించారు. అంతర్జాలం, మొబైల్ యాప్ల వంటి ఆధునిక సాంకేతిక సాయంతో అద్భుతాలు సృష్టిస్తోన్న తెలంగాణ పోలీసు శాఖ సామాన్యులకు మరింత చేరువయ్యేలా వివిధ దేశాల్లో పోలీసు వ్యవస్థల పనితీరుపై అధ్యయనం చేస్తోంది. అందులో భాగంగా డీజీపీ అనురాగ్ శర్మ నేతృత్వంలో ఉన్నతాధికారుల బృందం ఈ నెలాఖరున న్యూయార్క్, వాషింగ్టన్, లండన్లో పర్యటించనుంది. నిఘా కెమెరాల ఏర్పాటుతో అక్కడ సాధిస్తున్న ఫలితాలు, నిర్వహణ తీరుపై అధ్యయనం చేయనున్నారు. ట్రాఫిక్ నిర్వహణలో అనుసరిస్తున్న సాంకేతిక పద్దతులను కూడా పరిశీలించనున్నారు. హైదరాబాద్ శివారు కాటేదాన్ కాల్పుల ఘటనలో 2 నిందితులను అదుపులోకి తీసుకున్నామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. నిందితులు ఉత్తరప్రదేశ్కు చెందిన రాహుల్ శర్మ, వికాస్ కుమార్లుగా గుర్తించామని, వారు గత 6 ఏళ్లుగా జల్పల్లి శ్రీరామ్ కాలనీలో నివాసం ఉంటున్నట్లు చెప్పారు. వారి నుంచి కాల్పులకు ఉపయోగించిన తపంచాను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. 2 రోజుల కిందట కాటేదాన్లో ఓ బ్యాంకు అనుబంధ సంస్థలో పనిచేస్తున్న ప్రసాద్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపిన ఇరువురు డబ్బులు దోచుకెళ్లేందుకు చేసిన ప్రయత్నం విఫలమై పారిపోయారని సిపి వివరించారు. ఇటువంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ వాళ్ళు చేసే వాళ్ళ దగ్గర డబ్బు బాగుంటుంది అనే ఉద్దేశంతో అక్కడ ప్లాన్ చేసి ఎక్కించేసి దాని తర్వాత ఇద్దరు, వికాస్ ఏమో కింద మోటార్ సైకిల్ పైన ఆగి ఉన్నాడు, రాహుల్ ఏమో కాల్ చేసిన తర్వాత గొడవ ఏదైతే జరిగిందో అతను అనుకోలేదు ఆ విధంగా ఆయన చనిపోతాడు, దాని తర్వాత డబ్బు తీసుకుపోదామని ఆలోచించాడు. కానీ ఆ విధంగా జరగలేదు కనుక భయపడి పారిపోయి ఆ మోటార్ సైకిల్ మీద కూర్చొని ఇద్దరు అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ల కుంభకోణం వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న సాక్షులు, నిందితులను 2వ విడత ప్రశ్నించేందుకు ఈడీ సిద్దమైంది. ఇందులో భాగంగా ఎంఆర్ఎంజీఎఫ్ ఎండీ శ్రవణ్ గుప్తాను బుధవారం ప్రశ్నించనుంది. ఈ కేసులో మధ్యవర్తి గ్విడో హష్కే గురించి శ్రవణ్ గుప్తాను విచారించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహాయకులు కనిష్క సింగ్తో ఉన్న వ్యాపార సంబంధాలు 2005లో దక్షిణ ఢిల్లీలోని ఓ షాపింగ్ మాల్లో రాహుల్కు 2 దుకాణాలు అమ్మడంపైన ఈడీ ప్రశ్నించినట్టు సమాచారం. మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్పీ త్యాగిని నేడు ప్రశ్నించేందుకు సిద్దమైంది. ఇప్పటికే ఆయన్ను సీబీఐ 3 రోజుల పాటు విచారించగా ఆర్థికపరమైన అవకతవకల వ్యవహారాన్ని తేల్చేందుకు ఈడీ సమాయత్తమైంది. పశ్చిమ బంగాల్లో చివరి విడత ఎన్నికలో నేడు పోలింగ్ జరగనుంది. బంగాల్లో ఇప్పటికే 5 విడతల పోలింగ్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటేయగా చివరి విడత 2 జిల్లాల పరిధిలోని 25 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. 170 మంది అభ్యర్థులు బరిలో ఉన్న ఈ ఎన్నికల్లో 58 లక్షల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. ఈ పోలింగ్ కోసం 50,000 మందితో భద్రతను ఏర్పాటు చేశారు. బంగ్లాదేశ్తో సరిహద్దు కలిగిన కూచ్ బిహార్లోని పలు ప్రాంతాలను గతేడాది భారత్లో కలపగా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇక్కడి ఓటర్లు తొలిసారి ఇవాళ ఓటుకు వినియోగించుకోనున్నారు. బంగాల్లో నేటితో పోలింగ్ ముగిసినా ఈ నెల 16న తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి శాసనసభలకు జరిగే ఎన్నికల తర్వాత ఈ నెల 19న ఫలితాలు వెలువడనున్నాయి. పొగాకు ఉత్పత్తులపై చిత్రాలతో కూడిన హెచ్చరికలను ముద్రించాలన్న ఉత్తర్వులను తక్షణం అమలు చేయాలని సుప్రీంకోర్టు పొగాకు ఉత్పత్తి సంస్థలను ఆదేశించింది. పొగాకు ఉత్పత్తులపై 85% వరకు చిత్రాలతో కూడిన హెచ్చరికలు ఉండాలన్న కేంద్రం ఆదేశాలపై గతంలో విధించిన స్టేను సర్వోన్నత న్యాయస్థానం ఎత్తివేసింది. కర్ణాటక హైకోర్టు ధార్వాడ బెంచ్ ఆదేశాల మేరకు గతంలో కేంద్రం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. పొగాకు ఉత్పత్తులపై హెచ్చరికలకు సంబంధించి అన్ని కేసులను కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేసిన సుప్రీంకోర్టు 8 వారాల్లో విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.